నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అప్రూవర్లుగా మారి ఇటు ఎమ్మెల్సీ కవిత అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తూ కలవరపెడుతున్నారు. ఇప్పుడు వారికి పేరు మోసిన క్రిమినల్ సుకేష్ చంద్రశేఖర్ కూడా తోడయ్యాడు. కవిత నుంచి తానే డబ్బులు సేకరించి ఆ పార్టీకి నేతలకు అందించానని సుకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. కేవలం లేఖ రాయడమే కాదు, తమ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లను కూడా లేఖకు జత చేశాడు. ఈ స్క్రీన్ షాట్స్ కనుక నిజమైనవే అయితే కవిత కేజ్రీవాల్కు ఉచ్చు బాగానే బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవే ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తన వద్ద కీలక ఆధారాలున్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సుకేష్ చంద్రశేఖర్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పలు ఆర్థిక నేరాల్లో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్నారు. తన చేతి రాతతో రాసిన లేఖను ఆయన తరపు న్యాయవాది కేంద్ర హోంశాఖ మంత్రికి పంపడంతో పాటు మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎమ్మెల్సీ కవితలకు సంపూర్ణ భాగస్వామ్యం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత డబ్బులు సేకరించారని, ఆ డబ్బులను తన మనుషుల ద్వారా తానే స్వయంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, గోవాకు చేరవేశారని సుకేష్ ఈ లేఖలో పేర్కొన్నారు. సత్యేంద్ర జైన్ ద్వారా ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీకి పంపానని స్పష్టం చేశారు. తనకు, కేజ్రీవాల్కు, జైన్కు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలుగా పేర్కొంటూ కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఈ లేఖకు జత చేశారు. తమ వాట్సాప్ చాట్స్లో కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవారమని సుకేష్ పేర్కొన్నారు. డబ్బులకు నెయ్యి అనే పదాన్ని కోడ్గా పెట్టుకున్నామని, ఒక టీన్ నెయ్యి అంటే 1 కోటి రూపాయలు అని అర్థమని వివరించారు. హైదరాబాద్ నుంచి తాను మొత్తం 15 టిన్నుల నెయ్యి అంటే 15 కోట్ల రూపాయలు తెచ్చానని సుకేష్ ఒప్పుకున్నారు. సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి తన మనుషులు ఈ డబ్బులను కలెక్ట్ చేసుకున్నారని లేఖలో రాసుకొచ్చారు. తాను చెప్పేదంతా నిజమేనని, తన వాట్సాప్ చాట్స్ పరిశీలిస్తే మొత్తం సంగతి బయట పడుతుందని కూడా ఆయన అభ్యర్థించారు. తన వాట్సాప్ చాట్స్తో పాటు కేజ్రీవాల్, కవిత వాట్సాప్ చాట్స్ కూడా పరిశీలించాలని కోరారు. తాను కొన్ని వాట్సాప్ చాట్స్ మాత్రమే ప్రస్తుతం పంపుతున్నానని, తన వద్ద ఇంకా చాలా ఉన్నాయని కూడా సుకేష్ లేఖలో పేర్కొన్నారు. సుకేష్ అటాచ్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్లో కవిత పేరును కవితక్క టీఆర్ఎస్ అనే పేరుగల నంబర్తో చాటింగ్ చేసినట్లుగా ఉంది. కేజ్రీవాల్ పేరును ఏకేగా, సత్యేందర్ జైన్ పేరును ఎస్జేగా పేర్కొన్నారు. తన వద్ద ప్యాకేజీ రెడీగా ఉందని, దాన్ని జేహెచ్కు పంపాలా అని కవిత అడిగినట్లుగా చాటింగ్లో కనిపిస్తుంది. కవిత నుంచి డబ్బులు ముట్టిన తర్వాత సుకేష్ అక్క డెలివర్డ్ అని కూడా అక్నాలెడ్జ్ పంపినట్లుగా ఇందులో స్పష్టంగా ఉంది. కేవలం వ్యాపార లావాదేవీలే కాకుండా సుకేష్ క్షేమం గురించి, క్యాన్సర్ చికిత్స పొందుతున్న తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా కవిత ఆరా తీసినట్లు వాట్సాప్ చాట్స్లో ద్వారా తెలుస్తుంది. అయితే సుకేష్ రాసిన లేఖ నిజమే అయినా దానికి జత చేసిన వాట్సాప్ చాట్స్ నిజమేనా, సృష్టించినవా అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. గతంలో సుకేష్ ఇలాంటి ఆరోపణలే చేయగా అప్పుడు బయటే ఉన్న కవిత దాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు సుకేష్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆయనతో తాను చాటింగ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే సుకేష్ మళ్ళీ కేంద్ర హోంమంత్రికి లేఖ రాయడంతో కథ మొదటికొచ్చింది. ఇటు సుకేష్, అటు కవిత ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. సిబిఐ, ఈడీ చేతితోనే ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఫోన్లను, వాట్సాప్ చాట్స్ను రిట్రైవ్ చేస్తే ఏది నిజమో తెలిసిపోయే అవకాశం ఉంది. ఒకవేళ సుకేష్ చెప్పిందంతా నిజమే అయితే మాత్రం కవిత విషయంలో కీలకమైన సాక్ష్యం దొరికినట్లే అని భావిస్తున్నారు.